ఇప్పుడు మత్తయి సువార్త ఉంది కదా, మత్తయి సువార్త, మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఇవన్నీ సువార్తలే. సువార్త అంటే ఏంటి? ఏ సువార్తే ఈ సువార్త అంతే. యేసు గురించిన వార్త, యేసు క్రీస్తు గురించిన సాక్ష్యం. అయితే కానీ ఈ నలుగురు కూడా 4 కోణాల్లో రాశారు సువార్తనే. చదివిన వాళ్ళకి 100 కోణాల్లో అర్థమవుతుంది. ప్రతి ఒక్క జీవితానికి అన్వయించుకోవడానికి సరిపడేది ఈ సువార్తనే భూదిగంతాల వరకు ప్రకటించమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ సువార్తల గురించి కొంత ఉపోద్ఘాతం ఏంటంటే, మత్తయి గారు ఆయన టోటల్గా డిఫరెంట్ కోణంలో రాశాడు సువార్త. ఆయన యూదులకు రాశాడు, యూదుల మైండ్లో పెట్టుకున్నాడు అనమాట. మీరు ఎవరికైనా సువార్త చెప్పారనుకోండి, అవతల వాళ్ళు బట్టి చెప్తాం, అంతే కదా. ఎంట్రీ సువార్త చెప్పే వాళ్ళకి చాలా అలవాటు ఉంటుంది. సువార్త పర్సనల్ ఇవాంజలిజం, జోసెఫ్ గారు, మాథ్యూ గారు, మూర్తి గారు, వీళ్ళందరూ సైలెంట్ సువార్థికులు. వాళ్ళు అప్రోచ్ ఎలా ఉంటుందంటే, అవతల వాడు ఎవరు దాన్ని బట్టి, వారికున్న అవగాహన, వారికున్న ఆలోచన, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి సువార్త చెప్పబడుతుంది. అలాగే మత్తయి గారేమో యూదులకు రాశాడు కాబట్టి ఆయన జీనియాలజీ రాసుకొచ్చాడు. అబ్రహాము నుంచి ఎక్కడి నుంచి ఎవరు పుట్టారు, ఎలా వచ్చింది, ఈయన తాలూకా వంశావళి ఏంటి రాసుకుని వచ్చాడు అనమాట. కాబట్టి మత్తయి సువార్త పూర్తిగా అబ్రహాం బ్యాక్గ్రౌండ్లో, ఆ సంతానంలో, ఆ పాత నిబంధన వాగ్దానంలో, ఆ జీనియాలజీలో యూదులకు చక్కగా రాసుకొచ్చాడు. మార్కు సువార్త ఏమో రోమీలకు రాశాడు. రోమీలకి అంటే మైండ్లో అది ఉంటుంది అనమాట, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనమాట. మత్తయి ఎవరికి ఉంటుంది? యూదులకి. మార్క్ ఎవరికి ఉంటుంది? రోమన్స్కి ఉంటాడు. అంటారు ఈ మార్కు సువార్త పేతురు అనుభవాలు, పేతురు మెసేజ్ ఇస్తుంటే దాంట్లోంచి క్రోడీకరించి రాసుంటారు. ఈ మార్కు సువార్తలో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, కార్యాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఉంటాయి. దాని మీద ఎక్కువగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు అని చెప్పడానికి మత్తయి ఏమో జీనియాలజీని వాడుకున్నాడు. పాత నిబంధన యూదులకున్న అవగాహనలోంచి మీరు వెయిట్ చేస్తున్న మస్సియా ఈయనే అని చెప్పడానికి మత్తయి ట్రై చేశాడు. మార్కేమో రోమీలకు మీరు సిలువ వేసిన యేసు ప్రభు ఇతరే అని చెప్పడానికి ప్రయత్నించాడు. లూకా దగ్గరకు వచ్చామని అనుకోండి, లూకా అన్యుడు. ఈ లూకా అన్యులకు రాయడానికి ఇష్టపడ్డాడు. ఈ లూకా సువార్తను ఏమంటారంటే హ్యాపీ, చాలా సంతోషకరమైన సువార్త. అందుకే దూతలు, గొల్లలు దాంతో మొదలు పెడతాడనమాట లూకా గారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రీకు దేశస్తులు, గ్రీస్కి ఉన్న అపోహలు, అప్పటికే యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న అనేకమైన అపోహలు తీర్చడానికి లూకా గారు రాశారు. చివరిగా యోహాను సువార్త, ఇది చాలా ప్రత్యేకమైన సువార్త. ఈ యోహాను సువార్త ఎందుకు ప్రత్యేకం అంటే, కొన్ని లక్షల మంది, మీరు ఎవరి టెస్టిమనీ చూడండి, యోహాను సువార్త చదివే యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. చాలామంది జీవితాలు టెస్టిమనీస్ మీరు చూడండి. యోహాను సువార్త చాలా విశిష్టంగా వేరే కోణంలో ఉంటుంది అనమాట. అందుకే యోహాను గారు ఎలా మారుతారు ఆయన సువార్తని? ఎలా మారుతారు? ఫస్ట్ వర్డ్ ఏంటి? ఎక్కడ పట్టుకెళ్ళిపోయాడు చూసారా? ఈ మత్తయి గారేమో యూదులకి వెళ్ళాడు, మార్క్ గారేమో రోమన్స్కి వెళ్ళాడు, ఈ లూకా గారేమో గ్రీకు. చాలా ఆ లోకల్ పరిస్థితులను బట్టి డీల్ చేశాడు. కానీ ఈ యోహాను గారు ఆది అందుకు వెళ్ళిపోయాడు, ఆది అందు పైకి పట్టుకెళ్ళిపోయాడు అనమాట. ఇది ఎక్కడ టచ్ అవుతుందంటే ఆది కాండానికి కనెక్ట్ అవుతుంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ సువార్తల గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే, ఇవి మనం అర్థం చేసుకోవడం అవసరం. ఈ సువార్తలు చదివినప్పుడు అటువంటి అవగాహనతో చదివితే మనకి ఇంకా మంచి ఆలోచన వస్తుంది, చాలా మంచిది. మరి యోహాను అయితే చాలా ఫేమస్ వర్డ్, ఆది యందు వాక్యం ఉండెను.
ఏ వాక్యమైతే దేవుడి దగ్గర ఉందో, ఏ వాక్యమైతే ఈ సృష్టి అంతటినీ చేసిందో, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నాట్ లోకల్, అసలు టోటల్గా తీసుకెళ్ళి యూనివర్స్లో పట్టుకెళ్ళిపోయాడు. ఏ రిలీజను, ఏ రీజియను, ఏ కంట్రీ కూడా కాంట్రవర్సీ లేదు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఏ వాక్యమైతే ఆది అందు దేవుడి దగ్గర ఉందో ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించనని ఒక్కి ఇంకా స్టాంప్ వేసి పడేశాడు అనమాట. ఇంకా దానికి ఇంకా నో కాంట్రవర్సీ. ఇంకా ఆయన ఎక్కడ పుట్టాడు, భూమి మధ్యలో పుట్టాడా, వాళ్ళకే చెప్పారా, ఏ డేట్లో పుట్టాడు, ఇవన్నీ లేవు. తీసుకెళ్ళిపోయాడు ఎక్కడికో. తీసుకెళ్ళిపోయి ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యానికి ఏ గ్రంథంలో చూసినా ఈ వాక్యము హిందువుల్లో ఓంకార మరి స్వరూపం, వాక్యమైన దేవుడు అని అంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇది కనెక్ట్ అయిపోద్ది అనమాట. కానీ ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడని ఎత్తుకోవడమే యోహాను గారు అలాగ ఎత్తుకున్నారు. అందుకే యోహాను సువార్తను చదివి కొన్ని లక్షల మంది దేవుళ్ళలోకి వచ్చారు. మన రేడియోలో ప్రసంగాలు ఇచ్చేవారు కదా, ఎవరు, ఆర్ఆర్కే మూర్తి గారు. ఆర్ఆర్కే మూర్తి గారు యాక్చువల్గా ఆయన కుంట్లో బాగాలేదు, ఈ లంగ్స్లో ఏదో ప్రాబ్లం వస్తే ఆయన బ్రదర్ దగ్గరకు వచ్చాడు. బ్రదర్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు, హీలింగ్ మెడికేషన్ నడుస్తూ ఉంటే, మరి వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి కొంచెం తెలుగు పాండిత్యం ఉంటుంది. అందరూ ఉద్యోగం చేసుకుంటారు, నేనేమో సిక్ అయిపోయాను అన్న పరిస్థితుల్లో అతనికి తెలుగు దొరలకి మరి నేర్పించే ఒక ఉద్యోగం దొరికింది. అయితే ఆ ఉద్యోగంలో వెళ్ళి ఆయన తెలుగు నేర్పించడానికి ఆయన పిలిచారు. పిలిచినప్పుడు తెలుగు ఎలా నేర్పించాలి, ఏదో పుస్తకం కావాలి కదా, దానికి యోహాను సువార్త ఇచ్చారు ఆయనకి. కాబట్టి ఆ విధంగా ఆయన యోహాను సువార్త చదివాడు. చదివి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరికి కూడా చదివిన వెంటనే ఇమ్మీడియట్గా దేవుడు నమ్ముకోవడం, ఏదో ఆ ఫ్లోలో వెళ్ళిపోయినాడు కాదు. ఆయన చాలాసార్లు ఆయన టెస్ట్ మనలో చెప్తాడు, నేను బైబిల్ని దానిలో ఉన్న తప్పులు పట్టుకొని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ ఎందుకు వచ్చారో, ఎందుకు తెలుగు నేర్చుకున్నారో నాకు తెలుసు. ఉద్యోగపరంగా నేను వాళ్ళకి చెప్తున్నాను. కానీ వాళ్ళకే నేనేం చెప్పాలనుకున్నానంటే, నాకున్న జ్ఞానం బట్టి అదే బైబిల్ చదివి అందులో ఉన్న తప్పులు నేను చెప్పాలని బైబిల్ చదివాను. కానీ ఈ బైబిల్ నాలో ఉన్న తప్పులు చూపించింది అన్నాడు. హల్లెలూయా. ఎంత పవర్ఫుల్ ఈ సువార్తలు. ఈ సువార్త చదువుతున్నప్పుడు ఆ భక్తుడికి ఆ జీవితంలో ఉన్న ప్రతి మలినాన్ని చూపించింది. అతని జీవితాంతం మరి దేవుని సేవ బహుబలంగా చేశాడు. కాబట్టి యోహాను సువార్త అంత బలమైనది. అందుకే మీరు యోహాను సువార్త చదువుతూ ఉండండి. చదివే కొలది అందులో శక్తి ఉంది, బలం ఉంది. కాబట్టి ఈ యోహాను ఎంతటి పండితుడికైనా యోహాను సువార్త మంచి మనస్సుతో చదివితే యేసుక్రీస్తు దేవుడు అని అర్థమవుతుంది అనమాట. ఈ రోజుల్లో బైబిల్ బాగా ఎక్కువ చదివి మెసేజ్లు బాగా ఎక్కువ ఎవరన్నారు తెలుసా? ఎవరన్నారు చెప్పండి? నేను వీడియోలు చూస్తుంటే ఎవరు వస్తున్నాయి తెలుసా? ఆడెవడో శివశక్తి, ఆడెవడో రాధా మనోహరు, ఇంకాడెవడో మొన్న దొరికిపోయాడు కదా లంచం ఇచ్చి, ఒక ఆయన దొరికిపోయాడు కదండి లంచం ఇచ్చి, ఏదో ఆడి పేరు. వీళ్ళే, వాళ్ళకి ఏం పని లేదు. ఒక్కొక్క మెసేజ్ అనడం, ఒక లైన్ తీసుకోవడం, దాని మీద క్రిటిసైజ్ చేయడం, అట్లాంటి వాళ్ళకి అర్థం అవ్వదు. ఒక బ్యాలెన్స్డ్ ఆలోచనతో, ఒక న్యూట్రల్ మైండ్తో, దేవుడు ఎవడో నిజంగా తెలుసుకునే ఒక ఆలోచనతో నువ్వు కల్మషం లేకుండా దేవుని వాక్యం చదివితే దేవుడు నీకు రివీల్ అవుతాడు. ఎందుకంటే యోహాను సువార్తలో దేవుడు చాలా చక్కగా ఆయన్ని మరి నిరూపించుకున్నాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం.
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ ఒక్క మాటలో భక్తుడు ఈ యోహాను గారు ఎవరంటే యేసుక్రీస్తుతో ఉన్న ఒక శిష్యుడు. ఈ యోహాను ఎవరంటే ఆయన రొమ్ము మీద ఆనుకొని ఉన్న అతని ఇష్టమైన శిష్యుడు. ఈ యోహాను సువార్తలో ఆయన నేను యోహాను అని చెప్పడు, దేవుడికి ఇష్టడైన ఆయన ఒక శిష్యుడుగా ఆయన చెప్పుకుంటుంటాడు అనమాట. అయితే ఈయన ఏమంటాడంటే శరీరధారి, అవతారానికి శరీరధారికి తేడా చెప్తాడు. ఆ వాక్యము శరీరధారి అయి అంటాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యము శరీరధారి అయి. మనం లాస్ట్ మంత్ అంతా క్రిస్మస్ గురించి మాట్లాడుకున్నాం. లోకంలో ఎక్కడ చూసినా అవతారాల గురించి మాట్లాడతారు. ఈ అవతారాలట ప్రతి యుగానికి కావాలి. దేవుడు ప్రతి యుగానికి అవసరతను బట్టి ఒక అవతారంలో వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. అది లోకములో ఉండే అవగాహన. కానీ యోహాను సువార్త ఏం చెప్తున్నాడంటే ఆ వాక్యము శరీరధారి అయి, శరీరాన్ని ధరించుకున్నవాడు. ఇది అవతారము కాదు. అవతారానికి ఇన్కార్నేషన్కి, అవతారానికి శరీరధారికి తేడా ఏంటంటే అవతారం మళ్ళా కావాలి. అవతారానికి అవసరాన్ని బట్టి అవతారం కావాలి. కానీ ఇన్కార్నేషన్ యేసుక్రీస్తు ఒకేసారి శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణ కార్యాన్ని పరిపూర్ణంగా చేసి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. ఆయన మళ్ళా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చినప్పుడు తీర్పే, ఇంకా పనేం లేదు, ఫినిష్డ్, వర్క్ ఈజ్ ఫినిష్డ్. ఆయన రక్షణ ఇవ్వడానికి మరి మహిమలోకి మనుషులందరినీ పట్టుకెళ్ళడానికి వస్తాడు. కాబట్టి యోహాను గారు ఈ గొప్ప సత్యాన్ని మనకు తెలియజేశారు. అదే మరి కొలస్సీలు 2:9 కూడా ఏలయనగా దేవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసిస్తుంది. యేసుక్రీస్తు శరీరధారి అయి ఎంత మరి మనిషిలా ఉన్నాడో అంతే దేవుడుగా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత మరి యేసుక్రీస్తునందు నివసిస్తుంది. ఇప్పుడు యోహాను సువార్త గురించి కొంత ఉపోద్ఘాతం మీకు ఇద్దామని నేను ఈ వాక్యము చెప్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళాక యోహాను సువార్త చదవండి, ధ్యానించండి. నూతన సంవత్సరంలో పుస్తకం వైజ్ పుస్తకం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మరి చాలాసార్లు చాలా మనకు ఉపయోగపడే టాపిక్స్ మరి దేవుడు న్యూ ఇయర్ వరకు మనకు నడిపించాడు. మరి వాక్య ధ్యానంలో కూడా మీరు కూడా కలిసి ఈ వాక్యాన్ని మీరు ధ్యానించాలి. అయితే ఈ యోహాను సువార్త చాలా బలమైంది. ఈ యోహాను సువార్త ఎవరు రాశారంటే ఎవరు చూచారో, ఎవరు నడిచారో, ఎవడు ఆయన మీద రొమ్మును ఆనుకొని ఉన్నారో, ఎవరు కల్లారా పరిస్థితులు చూసి రాసిన యోహాను సువార్త. కాబట్టి దీని తాలూకా మరి ఔన్నత్యం చాలా ఎక్కువ. ఈ యోహాను సువార్తలో ఉన్న వాక్యాలు ప్రపంచంలోనే ఒక విధంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ది మోస్ట్ ప్రింటెడ్ వర్డ్ ఇదేనట. ఏదన్నా స్టేట్మెంట్ వరల్డ్లో హయ్యెస్ట్గా సర్క్యులేట్ అయ్యి ప్రింట్ అయిందంటే ఇది ఒక మాటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అయితే ఈ ఉత్కృష్టమైన యోహాను గ్రంథంలో కూడా యోహాను ఏం రాశాడంటే సాక్ష్యం రాశాడు. ఏం రాశాడు? సాక్ష్యం. మీ అందరి జీవితాల్లో సాక్ష్యాలు ఉన్నాయా? ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి? అందరి జీవితాల్లో ఉంటాయి. ఇదిగో సిస్టర్ చెప్తున్నారు. ఈ సాక్ష్యము రాశారు. మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు సాక్ష్యమే. ఈ సువార్త అంటే ఏంటి? యేసును గూర్చిన సాక్ష్యము. దేవుడు ఆయన గూర్చిన సాక్ష్యాధారాలు రాయించాడు. ఎందుకు రాయించాడు? నువ్వు నమ్మాలని, నువ్వు తెలుసుకోవాలని. అయితే ఈ సాక్ష్యము ఎంత అవసరమంటే
మీ జీవితాల్లో కూడా దేవుడు చేసిన సాక్ష్యాలు మీ జీవితానికి ఒక సువార్తలాగా ఉండాలి. హల్లెలూయా. ఈ సువార్తల్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సువార్తల్లో వారు యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చారు, కానీ మీరు కూడా మీ జీవితాల్లో జరిగిన ప్రతి సాక్ష్యము ఒక సువార్త. ఈరోజు సువార్త ఎందుకు ఎంటలేదు తెలుసా? నీ సాక్ష్యం లేదు అందులో. సాక్ష్యముతో కూడిన సువార్త ఎవ్వడు కూడా డినై చేయడానికి లేదు. సాక్ష్యముతో కూడిన సువార్త గొప్ప కార్యాలు చేస్తుంది అనమాట. ఈ సాక్ష్యము ఎంత ఇంపార్టెంట్ అంటే, యోహాను గారు కూడా సాక్ష్యాధారాలు పెట్టాడు. హల్లెలూయా. మనం ఎవరో వాక్యం చెప్తే దాన్ని ఇన్స్పైర్ అవ్వడం చాలా మంచిదే, కానీ నేను ఎలా చదవాలి, ఎందుకు ఈ వాక్యాలు రాయబడ్డాయి అన్న విషయం నేను చెప్తే మీరు దాన్ని హృదయంలో పెట్టుకొని చదివితే దేవుడు మీతో మాట్లాడితే ఇంకా బాగుంటుంది. హల్లెలూయా. మీటింగులకి పెద్ద పెద్ద స్పీకర్లకి వెళ్తే మనకు దేవుడు చాలా విషయాలు చెప్తాడు, కానీ దేవుడు ఎవరో ద్వారా చెప్పడం కన్నా వాక్యం ద్వారా నీతో చెప్పే అనుభవంలోకి సంఘము నడిపించబడాలా. సేవకుడు ఎప్పుడు కూడా ఒక విశ్వాసిని యేసు వైపు నడిపించాలి, వాక్యం వైపు నడిపించాలి, ప్రార్థన వైపు నడిపించాలి. మా నుంచి డిటాచ్ అవ్వాలి, దేవుడికి అటాచ్ అవ్వాలి. చాలామంది ఈ డిటాచ్మెంట్ కోరుకోరు. యోహాను గారు ఏం చేశారు తెలుసా? వాళ్ళ శిష్యులందరినీ యేసుకి అటాచ్ చేశారు. యోహాను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఈ యోహాను కూడా, బాప్తీసం ఇచ్చి యోహాను సాక్ష్యాన్ని బట్టి మరి యేసుని, అంతవరకు యోహాను వెంబడించిన శిష్యులు యేసును వెంబడించారు. కాబట్టి మా మాటలు, మా పాటలు, మా ప్రార్థనలు అన్నీ కూడా మిమ్మల్ని ఎవరి వైపు నడిపించాలా? యేసు వైపు నడిపించాలి. అందుకే యోహాను గారు కూడా కొన్ని సాక్ష్యాధారాలు చెప్తున్నాడు. ఈ సాక్ష్యాలు మీకు ఎందుకు ఉపయోగపడతాయంటే, మీ జీవితాల్లో సాక్ష్యాలు మరి మీరు వెలికి తీయాలి. ఈ సాక్ష్యము ఎంత పవర్ఫుల్లో, ఈ సాక్ష్యం మీ జీవితంలో ఎంత పని చేయగలదో మీరు తెలుసుకుంటే సాక్ష్యము చెప్పకుండా ఉండలేరు. హల్లెలూయా. అసలు మీ జీవితాల్లో సాక్ష్యం చెప్పకుండా ఉండలేరు. సాక్ష్యము చెప్పితే మరి మీ జీవితాల్లో సాక్ష్యం కూడా ఎందుకు చెప్పట్లేదంటే, దేవుడు చేశాడనే ఆ కృతజ్ఞత లేకపోవడం, లేకపోతే ఆ విశ్వాసం లేకపోవడం, లేదా దేవుని గురించి ఒక మాట మాట్లాడే ధైర్యం లేకపోవడం, ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. అయితే యోహాను సువార్తలో మరి ఆయన 7 సాక్ష్యాలు చెప్పాడు. యోహాను సువార్తలో 7 సాక్ష్యాలు. ఈరోజు కొంత వాక్య అవగాహన, యోహాను సువార్త చదవడానికి కానీ ఈ సాక్ష్యం గురించిన ఒక అవగాహన. అయితే ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తే ప్రభువు, యేసుక్రీస్తే మన రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారానే మీకు రక్షణ అని చెప్పడానికి మొట్టమొదటి సాక్ష్యము యోహాను, బాప్తీసం ఇచ్చిన యోహాను చేత చెప్పించాడు. వాక్యంలో క్లియర్గా ఉంటుంది. మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో, మరునాడు యోహాను అంటే బాప్తీసం ఇచ్చి యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సాక్ష్యం ఇచ్చాడు ఆయన డిక్లేర్ చేశాడు, ఇదిగో ఈయనే రక్షకుడు, ఈయనే మెస్సయా అని. రెండవదిగా తండ్రి సాక్ష్యం ఇస్తాడు. మొదటి సాక్ష్యం ఎవరిది? బాప్తీసం ఇచ్చి యోహానుది. యోహాను సువార్తలో ఉన్న సాక్ష్యాలు చెప్తున్నా. మొదటి సాక్ష్యము బాప్తీసం ఇచ్చి యోహానుది, రెండవది తండ్రి సాక్ష్యము, మూడవది లేఖనాలు ఇచ్చే సాక్ష్యము, నాలుగవది కుమారుడు ఇచ్చే సాక్ష్యము, ఐదవది అపోస్తలులు ఇచ్చే సాక్ష్యము, ఆరవది పరిశుద్ధాత్మ ఇచ్చే సాక్ష్యము, ఏడవది యోహాను 7 సూచక క్రియలను, దేవుడు చేసిన 7 అద్భుతాలను యోహాను సువార్తలో యేసు దేవుడు అని చెప్పడానికి సాక్ష్యంగా రాశాడు. మీరు యోహాను సువార్త చదివితే
ఇవన్నీ కూడా సాక్ష్యార్థము బైబిల్లో ఉంటాయి. నేను ఓన్లీ యోహాను సువార్త గురించిన ఒక అవుట్లైన్ ఇస్తున్నాను. ఈ అవుట్లైన్తో మీరు యోహాను సువార్త చదివితే మరి ఎంతోమంది జీవితాల్లో యోహాను సువార్త వారి జీవితాన్ని మార్చింది. మీరు కావాలంటే ఎన్ని సాక్ష్యాలను చదవండి, యోహాను సువార్తలోని మాటలు వారి జీవితాల్లో గొప్ప మార్పుకి దేవుడు ఉపయోగించుకున్నాడు. అయితే మరి 7 సాక్ష్యాలు యోహాను రాశాడు. దానికి ఒక మచ్చుకగా యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో మచ్చుకగా కొన్ని మాటలతో చదువుకుందాం. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యం కంటే, అర్థమైందా? యోహాను సాక్ష్యం కంటే ఏమండి దేవుడికి ఇంత నిరూపించుకోవాల్సిన కర్మ ఏం పట్టిందని నాకు బాధ వేస్తుంటుంది అప్పుడప్పుడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు నేనే దేవుడినని లోకంలో ఉన్నప్పుడు ఇలా తల బాదుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కన్నుల్లోనేమో చూడలేపారు, కన్నులేమో చూడగలిగారు. యేసుక్రీస్తు అందుకే వచ్చాడట. ఆయన చెప్తాడు, కన్నులు లేనోళ్ళు చూడాలి, కన్నులు ఉన్నోళ్ళు గుడ్డోలు అయిపోతారు. దేవుని వాక్యము, దేవుని ప్రొఫెసీ, మరి భక్తులు రాసినది, ఆ వాక్యం నెరవేర్చడానికే నేను వచ్చాను. అయితే యేసయ్య అంటున్నాడు, యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చినాడో నేను చేయుచున్నాను. నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. హల్లెలూయా. అటు చెప్తామా అంటే అలాగున్నారు. హల్లెలూయా. ఏమి సాక్ష్యం ఇస్తాయి యేసుక్రీస్తు దేవుడని? ఆయన చేసిన కార్యాలే. నువ్వు దేవుడు యేసు ప్రభువు రక్షకుడని నీ సాక్ష్యము ఎలాగా అవతలోలకి దేవుడని తెలుస్తుందంటే ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలే. ఆయన కార్యాలే ఆయన దేవుడని సాక్ష్యం ఇస్తుంది. చాలామంది మరి క్రైస్తవ జీవితంలో ఎవరు సాక్ష్యార్థంగా బతుకుతారో వాళ్ళకి అన్యులు ఏమంటారు తెలుసా? వాళ్ళ క్రియలను బట్టి, వారి జీవితంలో జరిగిన కార్యాలు బట్టి వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అంటారు. హల్లెలూయా. పల్లెటూరులో కూడా నాకు ఎప్పుడూ నచ్చే మాట ఏంటంటే, ఎవరన్నా యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకున్నారంటారు. ఎంత మంచి మాట అండి. దేవుణ్ణి నమ్ముకున్నారంటారు, దేవుళ్ళో కలిసిపోయారంటారు. ఇంకా దీనికన్నా గొప్ప సాక్ష్యమే ఉంది. నేను అలాగ అన్నప్పుడల్లా సంతోషిస్తాను. వాళ్ళు తెలియకనే వారు దేవుణ్ణి అంతవరకు నమ్ముకున్నది ఎవరిని? మరి దేవుణ్ణి నమ్ముకున్నారు. కాబట్టి క్రియలు ఆయన రక్షకుడని సాక్ష్యం ఇస్తున్నాయి. మరియు 37 నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ కాలమైంది ఆయనను వినలేదు, చూడలేదు. చూడండి ఒక్క నిమిషం. ఇప్పుడు అర్థమైందా? యోహాను సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి. తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. అదే 5వ అధ్యాయము 39వ వచనంలో లేఖనమందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని శోధించుచున్నారు, అయితే నన్ను గూర్చి అవి సాక్ష్యం ఇస్తున్నాయి అంటాడు. లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి, తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా లోపలికి వెళ్తే మరి బాప్తిజం ఇచ్చే యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదే యోహాను సువార్తలో ఎవడైతే కళ్ళతో చూశాడో, ఎవడైతే ఈ చెవితో విన్నాడో ఆయన నేనే సాక్ష్యం ఇస్తున్నానని అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను సువార్త 15:26లో తండ్రి యొద్ద నుంచి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్తగా, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యము
ఇస్తాడు. హల్లెలూయా. ఈ యోహాను సువార్త అంతా సాక్ష్యాలతో కూర్చిన సువార్త. అందుకే అనేకమైన జీవితాల్ని ఈ సువార్త మరి బాగు చేసింది, దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. కాబట్టి ఈ సాక్ష్యాలు మీరు చదివే కొలది, ఈ కార్యాలు మీరు చదివే కొలది మీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఈ మాట నేను చెప్దామని ఇవన్నీ చెప్తున్నా. ఈ యోహాను గారు 7 సాక్ష్యాలు, యేసుక్రీస్తు పలికిన మాట, యేసుక్రీస్తే చెప్తున్నాడు, నేను దేవుడునని నా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుంది, నా కార్యాలు సాక్ష్యం ఇస్తాయి, లేఖనాలు సాక్ష్యం ఇస్తాయి. నీ కళ్ళుంటే నువ్వు చూడు, చెవులుంటే విను, హృదయం ఉంటే గ్రహించు, నీకు నేను దేవుడని తెలుస్తుంది అని యోహాను సువార్తలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదే యోహాను 7 కార్యాల ద్వారా కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువు అని తెలియచేయడానికి ఇష్టపడ్డాడు. ఈ 7 కార్యాలు, ఒకటేమో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం, ఒకటేమో అధికారి కొడుకుని మరి బతికించడం, మరి ఒకటేమో పక్షవాయువు గలవాణ్ణిని మరి లేపడం. 3 అయిపోయాయి. 4వది మరి రొట్టెలు, మరి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచడం. 6వది తుఫానుని గర్దించడం. మరి 7వది లాజరును లేపడం. ఆయన ఎందుకో కానీ 7 అనే పరిపూర్ణ సంఖ్య యోహాను సువార్తలో కనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా దేవుళ్ళో ఉన్నారు కాబట్టి, ఇక నుంచి మీరు వాక్య ధ్యానం మొదలు పెడుతున్నారు కాబట్టి, మొట్టమొదటిలోనే సువార్తల్లో, అన్ని సువార్తలు మంచివే కానీ యోహాను సువార్త అనేకుల అన్యులను దేవుళ్ళలోకి మార్చడానికి ఒక బలమైన దేవుని వాక్యంగా ఉపయోగపడింది. కాబట్టి యోహాను సువార్తలో ఉన్న సాక్ష్యాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ సాక్ష్యాలు ఎందుకు తెలియజేస్తున్నా తెలుసా? ఈ సాక్ష్యాలు మీరు చదివే కొలది, ఈ వాక్యం మీరు చదివే కొలది మీ జీవితాల్లో ఈ సాక్ష్యాల ద్వారా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈ సాక్ష్యం గురించి ఎందుకు చెప్తున్నా తెలుసా? ఈ సాక్ష్యము మీరు ఎక్కడన్నా వినండి, మీరు ఇక్కడ నుంచి ప్రయత్నించండి. కావాలంటే మీ జీవితాల్లో మీరు ఎంతసేపు మీ ఇళ్లలో, మీ పర్సనల్ టాక్స్లో దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలు మీరు ఎంత చెప్తారో అంతగా పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చాలా విషయాలు చదివి అవగాహన చేసుకున్నాక చివరిగా అర్థమైంది ఏంటంటే, నీ నోట్లో ఏముండాలా? సాక్షి ఉండాలి. మీ ఇంట్లో ఏముండాలా? సాక్షి ఉండాలి. నీ ఆఫీసులో సాక్షి ఉండాలి. సాక్షి ఉండాలంటే జీవితంలో ఉండడమే కాదు, ఆ సాక్ష్యాన్ని చెప్పాలి, సాక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి. దేవుడు చేసిన కార్యాలు అస్తమాని చెప్తా ఉండాలి. ఈ యోహాను సువార్త ఎందుకింత పవర్ఫుల్ అయిపోయింది తెలుసా? చదివినప్పుడల్లా సాక్ష్యాలు మనం చదువుతూ ఉంటాం. మీరు గట్టిగా ఆ సాక్ష్యాలు చదివినప్పుడు విశ్వాసము యాక్టివేట్ అవుతుంది. ఈ సాక్ష్యాలు చెప్పినప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. అదేంటండి ఎలాగొస్తాడంటే చెప్తాను నేను. ఈ సాక్ష్యం నువ్వు చెప్పే కొలది దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఈ సాక్ష్యం నువ్వు చెప్పే కొలది నీ గత జీవితంలో నువ్వు ఏదైతే నాకు ఎలిజిబిలిటీ లేదనుకుంటున్నావో ఎలిజిబిలిటీ మారిపోద్ది. సాక్ష్యం చెప్పే కొలది నీ జీవితపు విలువ పెరిగిపోద్ది. సాక్ష్యం చెప్పే కొలది నీ జీవితంలో కార్యాలు మొదలవుతాయి. సాక్ష్యం చెప్పే కొలది నీ జీవితాల్లో సాక్ష్యాలు వస్తాయి. హల్లెలూయా. మాకు ఎలాగొస్తుందండి సాక్ష్యం అంటే? నువ్వు చెప్తా ఉండాలా. నేను 100 రూపాయలు ఇచ్చాను అవసరంలో ఉన్నప్పుడు, మర్చిపోతే మళ్ళీ ఇస్తానా? గుర్తుంచుకొని, అయ్యా ఆ సమయంలో ఈయన 100 రూపాయలు నాకు ఇచ్చారు, సాయం చేశారు అని సాక్ష్యం చెప్తే, ఆ కృతజ్ఞత ఉంటే మళ్ళీ అవసరమైనప్పుడు 100 రూపాయలు ఇవ్వడానికి మనసు ఉంటుంది. మర్చిపోయి తిరిగేవాడికి, ముఖం చాటేసుకొని తిరిగేవాడికి మళ్ళా చేయబుద్ధి వేస్తుందా? దేవుడికి కూడా అంతే. నీ జీవితాల్లో
అనేకమైన సాక్ష్యాలు ఆయన చేశాడు. కానీ నువ్వు ముఖం చాటేసుకొని తిరిగి మళ్ళా అవసరం ఉన్నప్పుడు సిగ్గు లేకుండా వచ్చేస్తే మళ్ళీ చేయడానికి ఇష్టం ఉంటుందా? మామూలుగా జనరల్గా ఆలోచించండి. దేవుడు కూడా మన స్వరూపమందు మన పోలిక, అంటే మన స్వరూపం మన పోలిక, మనం ప్రేమ ఎలాగ ఆశిస్తామో, మనమైతే ఎలాగ ఆలోచిస్తామో అలాగే ఆయనకు కూడా ఆశలు ఉంటాయి. ఆయన కూడా నా పిల్లలు కృతజ్ఞతతో ఉండాలని కోరుకుంటాడు. ఆయన కూడా నా పిల్లలు నేను చేసిన కార్యాలు గుర్తించాలి, సిగ్గుపడక నా గురించి నిలబడాలి. ఎవడైతే నా గురించి సిగ్గుపడతాడో ఆడి గురించి నేను సిగ్గుపడతాను అన్నాడు. ఈ సాక్ష్యం చిన్న విషయం కాదండి. మీ జీవితాల్లో ఈ యోహాను సువార్తలో సాక్ష్యం ఎందుకు చూపించానంటే, మీ జీవితాల్లో సాక్ష్యాలు ఇంకా రాకపోవడానికి, కార్యాలు ఇంకా జరగకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు చేసిన కార్యాలని మీరు పొందుకొని దాని విషయంలో మీరు మౌనంగా ఉంటున్నారు. ఇది మంచిది కాదు, ఇది మీకు దీవెన కాదు. మీరు సాక్ష్యాలు చెప్పే కొలది మీ జీవితాల్లో సాక్ష్యాలు వస్తాయి. మీరు సాక్ష్యం చెప్తే సైతాను పారిపోద్ది, మీరు సాక్ష్యం చెప్తే ఇంట్లో చీకట పారిపోద్ది. దేవుడు నీకు ఫైనాన్షియల్ అవసరం ఉందనుకోండి, నీకు ఒకప్పుడు దేవుడు నీ అవసరాన్ని ఎలా తీర్చాడో ఆ దేవుడు ఆ సమయంలో నన్ను అలా తీర్చాడంటే ఇప్పుడు నీకున్న అవసరం తీరిపోద్ది. ఒకప్పుడు నీకు దేవుడు నీ ఆరోగ్యాన్ని బాగు చేశాడు కదా, ఇదిగో ఒకప్పుడు నాకు దేవుడు ఈ స్థితిలో నా ఆరోగ్యాన్ని బాగు చేశాడంటే ఇప్పుడు నీకు వచ్చిన అనారోగ్యం, నీ ఇంటిలో ఉన్న వ్యాధి పారిపోద్ది. అది సాక్ష్యానికున్న గొప్ప 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 వరం అన్నమాట. కాబట్టి మరి యోహాను సువార్తలో ఒక సాక్ష్యం ఉంది, ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం గురించి తెలుసుకొని 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం, 9వ అధ్యాయం మొత్తం ఇది ఒక చిన్న స్టోరీలా మీకు చెప్పి మిమ్మల్ని సాక్ష్యం గురించి పురుగొల్పాలని నా ఈ ఆలోచన. మీరందరూ సాక్ష్యాలు చెప్పారనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? అసలు మీ జీవితాలు మారిపోతాయి, అనేకులు రక్షింపబడతారు. ఈ మెసేజ్లు, పెద్ద పెద్ద డిబేట్లు, లేకపోతే మెరకల్స్, ఇవన్నీ ఒక ఎత్తు. ఎవరి జీవితాల్లో వారి సాక్ష్యాన్ని మీరు బాహాటంగా యేసు కోసం చెప్పగలిగితే అది మీరు దేవుడికి సేవ చేస్తున్నారు అనుకోకండి. దేవుడు ఎలాగా దాంతో కార్యం చేసుకుంటాడు, దానివల్ల మీ జీవితాల్లో గొప్ప సంతోషము. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టిగుడ్డువాడు ఉంటాడు. తెలుసా? ఎంతమంది తెలుసా స్టోరీ? పుట్టిగుడ్డువాడు ఏమైందండి ఆయనకి చెప్పండి. పుట్టిగుడ్డువాడు ఉంటాడు. యేసు ప్రభువుని అడుగుతారు శిష్యులు, ఏమండి ఈ పుట్టుగుడ్డువాడు ఏం పాపం చేసుకున్నాడో పుట్టిగుడ్డువాడు అయిపోయాడు అంటే, యేసు అంటాడు ఏం పాపం చేయలేదు, ఈయన పాపం చేయలేదు, వీళ్ళ తండ్రిదండ్రులు కూడా పాపం చేయలేదు. ఈయనకి ఇది ఎందుకు వచ్చిందంటే దేవుణ్ణి మహిమపరచడానికే వచ్చింది, సాక్షార్థమే వచ్చింది. ఈరోజు మీ జీవితాల్లో ఒక కష్టము, ఒక గుడ్డితనము, ఒక నష్టము, ఒక అవిటితనము, ఒక లోటు ఎందుకు వచ్చుండొచ్చు అంటే దేవుని మహిమపరచడానికి. హల్లెలూయా. అయితే ఈ పుట్టుగుడ్డు వాడిని దేవుడు మరి ఏం చేశాడు? ఉమ్మేశాడు. వెళ్ళి కడుక్కొని వచ్చాయని చెప్పాడు. మీరు చదువుకోండి. వాడు స్వస్థత పొందాడు. పొంది వెనక్కి వచ్చాడు. వెనక్కి రాగానే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది, ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. వెనక్కి రాగానే ఆయన జీవితంలో ఏం జరిగింది చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుదాం? ఈ 11 నుంచి చదువుదాం. పోనీ డౌట్ 11 నుంచి కాదు 10 చెప్పండి. వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాని అడుగగా వాడు యేసు అనే ఒక మనుష్యుడు, ఆయనకు తెలియదు, యేసుక్రీస్తు ఆయన్ని స్వస్థపరిచాడు. యేసు అనే ఒక మనుష్యుడు పూసి సిలోయను
ఆ. నేను ఇప్పుడు ఏం చెప్పాను? సాక్ష్యం చెప్తుంటే బలం, సాక్ష్యం వింటుంటే బలం, సాక్ష్యం చెప్తుంటే సాక్ష్యాలు మొదలవుతాయి. ఇది కూడా సాక్ష్యమే. బైబిల్ చదివినప్పుడు ప్రతి సాక్ష్యాన్ని దేవునికి మహిమకరంగా చదవండి, వినండి. ఓకే, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడండి? బురద రాశాడు యేసయ్య, కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతుని అనేను. ఆ తర్వాత ఏమండి ఏమన్నాడు? ఏమడిగా క్వశ్చన్ నాకు అర్థం అవ్వలేదు. ముందు నువ్వు ఆయన ఎక్కడా, నిన్ను హీల్ చేసిన వాడు ఏడి అంటే నాకు తెలియదు అన్నాడు. వెరీ గుడ్. తర్వాత చాలండి. ఇప్పుడు మీ జీవితంలో సాక్ష్యము ఇస్ ఎ కాంట్రవర్సీ. ఈయనకి కళ్ళు బాగైపోయాయి. అయిపోగానే వీళ్ళు మరి ఈ శాస్త్రులు, పరిశీలు, ఈ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు పట్టుకొని నేను ఎలా హీల్ అయిపోయాడు అంటున్నారు. అంటే ఆయన చెప్పాడు, ఒక మనుష్యుడు నన్ను బాగు చేశాడు అన్నాడు. మరి ఆదివారం రోజు ఎలా బాగైపోయావు? వాళ్ళు చాలా భక్తులు అన్నమాట. వారు వాక్యానుసారంగా నడుచుకునే మనుషులు, వారు ధర్మశాస్త్రాన్ని వర్డ్ లాగా, ఆ రూల్ లాగా చూసే మనుషులు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు స్వస్థత పొందావు కానీ ఆదివారం స్వస్థత పొందడం రాంగు, ఇది దేవుని వాక్యానికి విరుద్ధం. కాబట్టి ఎవరైతే నిన్ను స్వస్థత చేశారో అతను దేవునికి వ్యతిరేకి. ఎందుకంటే అప్పటికే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారిని సమాజ మందిరంలోంచి వెలివేయాలని తీర్మానం తీసుకున్నారు. యేసుక్రీస్తు చేస్తున్న క్రియలు, ఆ సాక్ష్యాలు వారికి మింగుడు పడట్లేదు. ఎందుకంటే వారికి ఏం అడ్డం అవుతుంది తెలుసండి? వారి మతం అడ్డం వస్తుంది, వారి ధర్మశాస్త్రం అడ్డం వస్తుంది. ఇప్పుడు గుడ్డివాడు ఉన్నప్పుడు అడుక్కున్నాడు, బాగానే ఉంది. కానీ ఆయనకి సాక్ష్యం వచ్చింది. ఆ సాక్ష్యం గురించి సమాజంలో ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు అలాగ అంటున్నారు, లేదు ఈ ఎవరైతే నిన్ను ఈ హీల్ చేశారో, స్వస్థపరిచారో ఆయన దైవ వ్యతిరేకి, ఆయన పాపి, ఆయన దేవ సంబంధుడు కాదు అంటున్నారు. ఈ పుట్టిగుడ్డువాడు ఎంత చక్కని ఆన్సర్ ఇస్తాడంటే, అయితే అతను పాప అయితే పాపి ప్రార్థన దేవుడు వింటాడా? మీరు ఎక్కడైనా పుట్టిగుడ్డువాడు బాగోవడం చూసారా? అయితే నువ్వు అతను శిష్యుడువా అంటారు వీళ్ళు. మళ్ళా పిలిచి అడుగుతారు, వారి తల్లిదండ్రులను అడుగుతారు. వారి తల్లిదండ్రులకు దేవుడు చేసిన కార్యం తెలుసు కానీ సమాజానికి భయపడి వెలేసేస్తారేమో అని భయపడి చాలామంది మరి భారతదేశంలో దేవుణ్ణి నమ్ముకోవడాన్ని బట్టి ఇంటిలోంచి, వారి సమాజంలోంచి వెలివేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సమాజం కోసం దేవుడు కార్యాలు అణిచివేసుకొని ఇళ్లలో కూర్చున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఏ కుటుంబంలో కన్నా వెళ్ళి తొంగు చూసి కొద్దిసేపు మాట్లాడితే యేసయ్య వారి జీవితాల్లో చేసిన క్రియలు కనిపిస్తాయి. వారు హిందువులా, క్రైస్తవులా, ఎవరా అనేది అనవసరం. ఇప్పుడు పుట్టుగుడ్డువాడు యేసుక్రీస్తు నమ్మినందుకు క్రియ చేయలేదు కానీ దేవుని మహిమార్థము క్రియ జరిగింది వాడికి. కాబట్టి వారి తల్లిదండ్రులు సమాజానికి భయపడి పక్కకి వెళ్ళిపోయారు. ఏమన్నారంటే, ఆడు పెద్దోడే కదా, ఆడు ఎదిగినోడే కదా, ఆడి జ్ఞానం ఉంది కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ఆడిని అడగండి అని ఆడి మీదకి తోసారు. అయితే వాళ్ళు మళ్ళా పిలిచి ఈ పుట్టుగుడ్డు వాడిని మళ్ళా నువ్వు ఎలాగేం చెప్పు అసలు అని అన్నారు. అంటే
ఈ పుట్టుగుడ్డు వాడు ఎంత జ్ఞానంగా చెప్తాడంటే, ఏంటి మళ్ళా మళ్ళీ అడుగుతున్నారు, కొంప తీసి మీరే ఆయన శిష్యులేమో అన్నాడు. అంటే వాళ్ళ కోపం వచ్చింది. మేమెందుకు ఆయన శిష్యులు అవుతాం, నువ్వే అతని శిష్యుడు అయి ఉంటావు అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అయి ఉంటాను, మరి అతను పాపి అని మీరు అంటున్నారు, అతను పాపో కాదో నాకు తెలియదు, కానీ ఆయన మట్టుకు నా గుడ్డితనాన్ని బాగు చేశాడు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 30వ వచనం, అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచెను. వాళ్ళందరూ ఆయన ఎవడో తెలియదు మనకి, అతను దేవుడికి వ్యతిరేకి, అతని పాపి. నువ్వేం చెప్పాలంటే సాక్ష్యము, ఆయన పాపని చెప్పాలి, అతను తెలియదని చెప్పాలి, ఈ కార్యం కరెక్ట్ కాదని చెప్పాలి, ఇది ఆటోమేటిక్గా అయిపోయిందని చెప్పాలి, దేవుని కృపను బట్టి కాదు కానీ నేను పొందేసుకున్నానని చెప్పాలి. దేవునికి మహిమకరంగా ఈ సాక్ష్యం ఉండకూడదు, కానీ నీకు మహిమకరంగా ఉండాలి. కావాలంటే దేవుడికి హల్లెలూయా చెప్పుకొని వెళ్ళిపో, దేవుడిని స్తుతించి అంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళు అడిగారు మాట, ఈయన ఎక్కడోనో నాకు తెలియదు, ఈయన ఎవరో మాకు తెలియదు, ఈయన చేసినట్టు నువ్వు సాక్ష్యం ఇస్తే నువ్వు సమాజం నుంచి వెలువైపడితే అంటే ఆడు అంటున్నాడు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలియకపోవటం ఆశ్చర్యమే, చాలా ఆశ్చర్యమే. కానీ ఒకటి మటుకు గ్యారంటీ ఏంటంటే, అతను 37వ వచనంలో యేసు నీవు ఆయన, అప్పుడు ఆయన ఏమంటాడంటే, అలా దానికన్నా ముందు ఆయన ఏమంటాడంటే, నాకు ఒకటి మటుకు బాగా తెలుసు, అదంటే నేను గుడ్డోడిని, ఆయన నన్ను బాగు చేశాడు. వెరీ ఫార్వర్డ్, స్ట్రైట్ ఫార్వర్డ్ టెస్ట్ మని చెప్తాడు అనమాట. ఆయన ఏమంటే ఇవన్నీ తెలియదు, ఆయన పాపో మంచోడు నాకు తెలియదు, నేను గుడ్డోడిని, ఆయన నన్ను బాగు చేశాడు. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలియకపోవడం చాలా విచిత్రం అని అంటాడు. దాని తర్వాత వారందరూ కూడా అతను వెలేసేస్తారు, బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సాక్ష్యము తాలూకా పవర్, ఈ సాక్ష్యము తాలూకా మరి దేవుని కృప ఎంతగా ఉంటుందంటే సాక్ష్యం చెప్పేవారి మీద, 37వ అధ్యాయం 9వ అధ్యాయము 37వ వచనం 37, దానికన్నా ముందు చూడండి 34లో అంటారు, అందుకు వారు నువ్వు కేవలము పాపివై పుట్టి ఉన్నావు, నీవు మాకు బోధించవచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేసేసారు. ఆయన మాటలకి, ఆ సాక్ష్యానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. దేవుడు యేసుక్రీస్తు దేవుడిని ఒప్పుకోవాల్సిందే. కానీ ఎప్పుడైతే ఆ పుట్టిగుడ్డువాడు సాక్ష్యం ఇవ్వడానికి వెనకాడలేదో, ఎప్పుడైతే ఆ పుట్టిగుడ్డువాడు వారినే క్వశ్చన్ చేశాడో, పాపి అయిన మనుష్యుడు ఇలా ఎలా చేస్తాడు అని దేవుని విషయంలో నిలబడి, నేనైతే గుడ్డోడిని, ఆయనైతే బాగు చేశాడు, ఇది మటుకు సత్యం అని నిలబడి సాక్ష్యం చెప్పాడో, అప్పుడు ఆయన్ని వెలివేశారు. వెలివేశాక 35వ అధ్యాయంలో పరిసయ్యులు వానిని వెలివేశారని యేసు విని వానిని, ఇది చాలా సంతోషకరమైన ఈ సాక్ష్యంలో ఉండే గొప్ప దీవెన ఏంటంటే, దేవుడు ఎంతవరకు వెయిట్ చేశాడు తెలుసా? నువ్వు సాక్ష్యం చెప్పే వరకు వెయిట్ చేస్తాడు. దేవుడు ఆయన కోసం నిన్ను నిలబడే వరకు వెయిట్ చేస్తాడు. దేవుడు నిన్ను వెలివేసేసే వరకు కూడా వెయిట్ చేస్తాడు. కార్యం చేసిన తర్వాత నీ వైపు చూస్తూనే ఉంటాడు. మీ జీవితంలో చాలా కార్యాలు చేసి మన వైపు చూస్తూ ఉంటాడు, ఈ బిడ్డ ఈ కార్యానికి ఎలాగ రెస్పాండ్ అవుతున్నాడని. ఒకవేళగా నువ్వు నిలబడితే చివరికి వెలివేయబడ్డానికన్నా దేనికైనా నువ్వు నిలబడి సాక్ష్యము, ఆ పుట్టుగుడ్డు వాడు ఎంత ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు, అలా సాక్ష్యం చెప్తే మరి దాని తర్వాత అంటాడు, మరి యేసు విని వానిని కనుగొని. హల్లెలూయా. దేవుడు కనుగొంటాడు, ఆయనే మీ దగ్గరికి వస్తాడు. వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. హల్లెలూయా. ఏమండి, ఇది చాలా ఉత్కృష్టమైంది. దేవుడు తనను తనుగా నిన్ను వెతికి నిన్ను రివీల్ చేసుకోవడం. చాలామంది వాక్యంలో ఉంటారు, క్రైస్తవ్యంలో ఉంటారు. యోహాను సువార్త 5 మరి 46 అంటాడు,
అతడు నన్ను గూర్చి వ్రాసను కనుక మీరు మోషేను నమ్మినట్లయితే నన్ను నమ్ముతారు. కానీ ఈ 9వ అధ్యాయంలోనే మరి వీళ్ళు ఈయన సాక్ష్యం చెప్తున్నప్పుడు ఈయన అంటారు, ఈయన 33వ వచనంలో ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడని, కానీ ఎడ్లా ఏమి చేయనని వారితో చెప్పుకో. అందుకు వారు మరి దానికన్నా ముందు ఆయన అంటారు, మేము యేసుక్రీస్తు శిష్యులం కాదంటారు. పైకి వెళ్ళండి, 28వ వచనం. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేమెవరో మోసే శిష్యులం. ఈయన అంటాడు, ఎందుకు అస్తమని అడుగుతున్నారు, కొంతేసి మీరు శిష్యులు అయిపోదాం. అబ్బే నువ్వే శిష్యుడివి, మేము మోసే శిష్యులం. యేసుక్రీస్తు యోహాను సువార్తలో అన్నాడు, నిజంగా మీకు మోసే ధర్మశాస్త్రం తెలిస్తే నేను తెలుస్తాను. కాబట్టి చాలామందికి ఈ వాక్యం తెలుస్తుంది, చాలామందికి ప్రార్థనకు వస్తారు. కానీ యేసుక్రీస్తే సొంత రక్షకుడని, యేసుక్రీస్తును పరిపూర్ణంగా ఎరిగే అనుభవంలోకి మనం వెళ్ళమన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సాక్ష్యం చెప్తావో, ఎప్పుడైతే దేవుడి కోసం నిలబడతావో, ఆ పుట్టిగుడ్డు వాని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు ఎలాగ వచ్చి తనకు తానే రివీల్ చేసుకున్నాడో, ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నాడో, ఆయన ఆ విధంగా నిన్ను కూడా ఆయన మరి ముఖకాంతిలోకి నిన్ను తీసుకొని ఆయన విశ్వాసములోకి, ఆయన ప్రత్యక్షతలోకి నిన్ను పట్టుకెళ్తాడు. అలాగే సమరయ స్త్రీకి కూడా చెప్పుకున్నాడు, ఓన్లీ ఇద్దరికే నేనే అని చెప్పాడు. శిష్యులందరికీ చెప్పాడు, మీరు ఎవ్వరికి చెప్పకండి. శిష్యులు చెప్పారు, నువ్వే మెస్సయ్యావు, నువ్వే యేసు ప్రభు, మా కోసం రక్తం పెట్టేవాడు నువ్వే అని చెప్తే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తే కానీ ఎవరికి తెలియదు, మీరు కాముగా ఉండండి అన్నాడు. కానీ ఇద్దరికి మటుకు యేసుక్రీస్తు రివీల్ చేసుకున్నాడు. అది ఇద్దరు కూడా సాక్ష్యం చెప్పిన వారే. మొదటిది ఈ పుట్టు గుట్టువాడు, రెండవది సమరయ స్త్రీ. ఆవిడ కూడా గొప్ప సాక్ష్యం చెప్పింది. ఎప్పుడైతే ఆవిడ సాక్ష్యం చెప్పిందో, ఆవిడ గతంలో ఉన్న ఆవిడ తాలూకా ఆ భయంకరమైన జీవితం అంతా పోయి, ఆవిడ మాటను బట్టి ఆ ఊరంతా కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. ఒక విలువలేని మనిషి మాట విలువైన మాటగా మార్చబడింది. కాబట్టి సాక్ష్యం గురించి నేను కొంత ఉపోద్ఘాతం మీకు చెప్పాను. యోహాను సువార్తలో సాక్ష్యాలు ఉంటాయి, సువార్తలన్నింటిలో కూడా సాక్ష్యాలు ఉంటాయి. సాక్ష్యాలు చదవడం బట్టి మీ జీవితాల్లో సాక్ష్యాలు వస్తాయి. సాక్ష్యాలు చెప్పడం బట్టి మీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. సాక్ష్యము చెప్పకుండా నువ్వు కాముగా ఉండి ముందు జరిగిన కార్యాలన్నిటి విషయంలో మమ్మైపోయి మళ్ళీ ఇంకో కార్యం జరగాలంటే జరగదు. మీ జీవితాల్లో సాక్ష్యము ఒక గొప్ప ఆయుధము. నువ్వు ఎన్నిసార్లు సాక్ష్యం చెప్తావో అన్నిసార్లు దేవుడు నిన్ను కనుగొనడానికి వస్తాడు. ఈ గుడ్డి వాడిని ఆయన కనుక్కున్నాడు. ఆ మెరకెల్ అయిపోయిన వెంటనే ఏసే సీన్లో లేడు అనుకోకండి. సమాజ మందిరంలో పిలిచినప్పుడు ఉన్నాడు, తల్లిదండ్రులు అభ్యంతరపడినప్పుడు ఉన్నాడు. ఈ పుట్టిగుడ్డవాడు యేసు కోసం ఎంత ధైర్యంగా నిలబడ్డాడో మురిసిపోతా చూస్తున్నాడు. ఎప్పుడైతే ఇతన్ని వెలేసేసారో దానికి కూడా రెడీ అయిపోయి యేసై కోసం పుట్టిగుడ్డవాడు నిలబడ్డాడో, అప్పుడు నువ్వు దేవుడి కోసం పరిగెట్టక్కర్లేదు. దేవుడే నిన్ను కనుక్కొని ఆయనను ఆయనగా నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. అటువంటి కృపలోకి దేవుడు మీ అందరినీ తీసుకుని వచ్చిన గాక. ఆమెన్. ఈ విషయాలు నేను ఎందుకు చెప్పానంటే, మా ఇంట్లో కూడా చాలా కార్యాలు జరిగాయి. మా ఇంట్లో అంటే మేము చిన్నప్పటి నుంచి ఎన్నో అద్భుతాల మధ్య బతికాం, ఎన్నో సాక్ష్యాల మధ్య బతికాం. ఇన్ని సాక్ష్యాలు రావడానికి కారణం ఏంటి అని ఈ వాక్యం చదవడం వల్ల నాకు అర్థమైంది. సుందరలీలమ్మ గారు ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగాయి. దేవుడు అటువంటి వాళ్ళు చాలామంది లేపుకున్నాడు. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేసేవాడిని, ఆ పరిస్థితులు ఏంటి తెలుసా, ఆవిడ సాక్ష్యం చెప్పకుండా ఏ ప్రార్థన చేసేది కాదు. మా నాన్నగారు నెల్సన్ పాల్ గారు సుందరలీలమ్మ గారు కాంబినేషన్ ఏంటి తెలుసండి, ఎవరన్నా వస్తే ఆయన కూర్చోపెట్టి వాళ్ళకి సాక్ష్యాలు చెప్పాలి. చెప్పమని ఎవరు అడిగేవారు కాదు, ఈవిడ బయటకు వచ్చేది కాదు. ఆవిడంతా ప్రిపరేషన్లో ఉండేది. ఈలోకి ఈయన ఏం చేయాలా, కూర్చొని సాక్ష్యాలు చెప్తుండేవాడు. ఏమండి మొన్న అలా వచ్చారండి, అక్కడ అలా జరిగింది, పలానా అతను మీ ప్రాబ్లం ఏంటి, ఇలాగైందా,
3 నెలల క్రితం మీలాంటి వ్యక్తి ఒక అతను వచ్చాడు, ప్రార్థన చేస్తే ఈ విధంగా జరిగింది, అతని జీవితం వచ్చే వరకు సాక్ష్యాలు చెప్తుండేవాడు ఆయన. తర్వాత ఆవిడ వచ్చి ప్రార్థన చేసేది, గొప్ప కార్యాలు చూస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు పిలిచి సాక్ష్యాలు చెప్పించేది ఆవిడ. మాకు అర్థమయ్యేది కాదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నాకు మళ్ళీ ఆ సీన్లన్నీ అర్థమవుతున్నాయి. ఎవరన్నా వస్తే వాళ్ళు కూర్చోబెట్టి అమ్మ ప్రార్థన చేసి పంపించేయచ్చు కదా. మాకెలా ఉండదు, ప్రార్థన చేస్తే పని అయిపోతుంది, మనం టీయో కాఫీయో టీవీ పెట్టుకోవచ్చు, మా బాధలు మాకు ఉంటాయిగా. అంటే ఆవిడ ఏం చేసేది అంటే, అక్కడ ఎవరో ఉండి పిలిచేది సాక్ష్యం, జోసెఫ్ అరే నువ్వుట్రా కూర్చొని నీకేం జరిగిందో చెప్పు, ప్రార్థన చేస్తే నీకేం జరిగిందో చెప్పండి. నేనేమనుకునేవాడిని, ఈవిడ గొప్పతనం కూడా చెప్పుకుంటుందేమో అనుకునేవాడిని అప్పుడప్పుడు. అమ్మ నువ్వు మరీ అన్ని సాక్ష్యాలు అందరూ చెప్పాలని కోరుకుంటావా ఏంటంటే, అలా కాదురా, అర్థం అవ్వదు మనకి. ఈ బైబిల్ తెలుస్తుంది, చిన్నప్పటి నుంచి సాక్ష్యాల్లో బతుకుతాం. ఇక్కడ మతం తెలిసిన వాళ్ళు, ఈ ఎవరైతే ఈ పుట్టుగుడ్డు వాడిని ఎంక్వైరీ చేస్తున్నారో ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, మేము మోషేకు అబ్రాహాముకి మేము ఎవరో వారసులం, కానీ ఈయనెవడో మాకు తెలియదు అంటున్నాడు. వాక్యం తెలిసి కూడా, సాక్ష్యాల్లో బ్రతికి కూడా, సంఘానికి వచ్చిన కూడా దేవుడెవరో నీకు తెలియదు. దేవుడెవరో నీకు తెలియదు. దేవుడెవరో నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలని నువ్వు చెప్పే కొలది దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆయనే ప్రత్యక్షపరుచుకుంటే తప్ప ఈ చిన్న మైండ్కి దాని ఏమంటారు, జామెంట్రీ అర్థం కాదు. అవునా కదా? ఏది గుండు గాబరా అంటారు, జామెంట్ అంటే ఆల్జీబ్రా గుండు గాబరా అంటారు. ఎప్పటికీ చాలామంది మ్యాథ్స్ పారిపోతారు. నీ చిన్న మైండ్కి ఒక లెక్క అర్థం అవదు, అనంతుడైన దేవుడు అర్థమవుతాడా? దీని సీక్రెట్ దేవుడు ఆయన వచ్చి నేను ఎప్పుడు చెప్తాడు సార్, నీ జీవితాల్లో సాక్ష్యం చెప్పాలి. నేను చెప్తున్నాను, మా ఇంట్లో కార్యాలు జరగడానికి, సేవ ఉధృతంగా జరగడానికి సీక్రెట్ ఏంటంటే సాక్ష్యం చెప్పాలి. నువ్వు సాక్ష్యం చెప్తే ఇంకో సాక్ష్యం వస్తుంది. సాక్ష్యం చెప్తే వినేవాడిలో విశ్వాసం పెరుగుతుంది. సాక్ష్యం చెప్తే నీలో విశ్వాసం పెరుగుతుంది. సాక్ష్యం చెప్తే చెవిలో సైతానుగాడు సొనుగుతున్న ప్రతి సొనుగు పోతుంది. సొనుగుతుంటాడు వచ్చి, నువ్వు బలహీనుడివి, నీ పరిస్థితి బాగాలేదు, నీ ఫ్యూచర్ బాగోదు, దేవుడు ఏం చేయాలో, దేవుడు ఏం చేశాడో నువ్వు సాక్ష్యం చెప్పే కొలది వాడి చెవులో గొనగడం పారిపోతాడు. కాబట్టి సాక్ష్యము మీ జీవితాల్లో చాలా ఇంపార్టెంట్. నాన్నగారు పాట రాశారు, సాక్ష్యమియ్య సాహసంబు స్వామిన కొసగుమ. నీ సాక్షిగా బ్రతికే ఒక జీవితం, ఒక ధైర్యం, ఒక సాహసం నాకు దయచేయి. ఆ పాట వీలుంటే ఈరోజు గ్రూప్లో పెడ, చాలా చక్కని పాట, ఎప్పుడో క్యాసెట్లో. కాబట్టి మీ అందరి జీవితాల్లో సాక్ష్యాలు మీరు చెప్తా ఉండాలి. చివరిగా ప్రకటన గ్రంథం ఎప్పుడు చెప్తాను కదా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఘటసర్పం కదా, చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఇంకోసారి సాక్షి గురించి చెప్తున్నాను. పరలోకంలో యుద్ధం అయిందట. ఆ యుద్ధంలో మిఖాయేలుకి ఘటసర్పానికి యుద్ధం అయిందట. ఆ యుద్ధం అయినప్పుడు మరి ఆ ఘటసర్పం కిందకు తోయబడిందట. కిందకు తోయబడిన తర్వాత చివరికి మిఖాయేలు దూత కూడా ఆ ఘటసర్పాన్ని జయించని రాయిందని రాయబడదు. కానీ అక్కడ ఏముంటుందంటే, గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారు ఆ ఘటసర్పమును జయించిరి. హల్లెలూయా. ఈ సాక్ష్యము నీకు విజయాన్ని ఇస్తుంది. ఈ సాక్ష్యము సైతాను తలను చెదకదొక్కడానికి ఆయుధంగా వాడబడుతుంది. నువ్వు సాక్ష్యం చెప్పాలి. అందుకే ఒక భక్తుడు అంటాడు, చాలామందికి యేసు రక్తం 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 అంటారు, కానీ ఆ రక్తాన్ని ఎలా అప్లై చేయాలో తెలియదు. పాత నిబంధనలో యేసయ్య చెప్పాడు, ఒక మరి గొర్రెపిల్లను తీసుకొని వధించి దాని రక్తము పళ్ళెంలో తీసుకొని హిస్సోపులో ముంచి దానిని గుమ్మాలు రాసుకో, ఏ కీడు కూడా నీ ఇంటికి సమీపించదు. అందరి జీవితాల్లో యేసు రక్తము పల్లెంలోనే ఉంటుంది, కానీ వారి జీవితాలకు ఎలా అద్దుకోవాలో తెలియదు. భక్తుడు అంటాడు, హిస్సోపు కావాలి. దేవుడు చెప్పాడు, హిస్సోపుతో ముంచి నీ గుమ్మాలకి పెట్టుకుంటే
మరణదూత, దేవుని తాలూకు ఉగ్రత నీ ఇంటి మీదకి రాదు. నువ్వు ఎన్నిసార్లు యేసు రక్తం జయం అన్న జయము రాదు. కానీ నువ్వు ఒక సాక్ష్యం చెప్తే, ఈ సోపు లాంటి సాక్ష్యము, ఈ సాక్ష్యము హిస్సోపుతో పోల్చబడింది. ఈ సాక్ష్యం అనే హిస్సోపుతోనే యేసు రక్తాన్ని మీ జీవితంలో అద్దుకోగలం. కాబట్టి సాక్ష్యం గురించి ఒక్కినొక్క నుంచి చెప్తున్నాను. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ పిల్లలతో, మీ మిత్రులతో మీ జీవితంలో చేసిన సాక్ష్యాన్ని, దేవుడు చేసిన సాక్ష్యాన్ని మీరు చెప్పడం మీకు దీవెన, వారికి రక్షణార్థం. ఆ విధంగా దేవుడు సాక్ష్యమనే హిస్సోపుతో మీ జీవితాల్లో యేసు రక్తం అద్దబడి ఆ ఘట సర్పాన్ని తలని నరికి, ఇదిగో వారు ఈ గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారు ఘట సర్పమును జయించిరి. ఆ విధంగా మీ జీవితంలో ఉన్న ప్రతి ఘట సర్పాన్ని మీరు జయించుదురుగాక. ఆమేన్.